పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులగు దేవుని బిడ్డలారా, అమెరికా దేశంలో మిస్టర్ గుస్తాఫ్సన్ అనేటువంటి వ్యక్తికి చాలా కాలంగా ప్రభుత్వపు ఆ బస్సు, ప్రభుత్వ ఆర్టీసీ బస్సు లాగానే అతను కూడా చాలా కాలం పాటు బస్సుని మంచిగా ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండా ఆయన బస్సు నడిపినటువంటి కారణంగా అతనిని సన్మానించి ఒక గొప్ప మెడల్ ఇచ్చి ఒక బహుమతి ఇచ్చి అతనిని అందరి ముందు కూడా గౌరవించటం జరిగింది. ప్రిలారా, అతను చాలా కాలంగా ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకుండా ఆయన ఆ బస్సును నడిపినందుకు గాను అందరి ముందు కూడా నన్ను అభినందించారు, అతనికి బహుమానాన్ని ఇచ్చారు. అయితే ఇది జరిగినటువంటి నెల రోజులు కూడా తిరగకుండానే అతడు ఒక బస్సును నడుపుతూ ఉండగా నిర్లక్ష్యం కారణంగా 60 మంది ఉన్నటువంటి ఆ బస్సు ఒక చోట యాక్సిడెంట్ అయి ఒక చెట్టుకు గుద్దుకొని 40 మంది ఆ బస్సులో ఉన్నటువంటి వారు మరణించటం జరిగింది. వెంటనే ప్రభుత్వం వారు అతనిని పిలిచి అతనికిచ్చినటువంటి ఆ మెడల్స్ తిరిగి వెనక్కి తీసేసుకున్నారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, అతనికి గౌరవం దక్కింది, విలువ ఇవ్వబడింది. కానీ అతనుకు దక్కినటువంటి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం కూడా అంతే. దేవుడు మన మీద ప్రేమ కారణంగా, దేవుడు మనల్ని ప్రేమించి తన అమూల్యమైన ప్రేమను కుమ్మరించి జ్ఞానస్నానము ద్వారా మనందరినీ కూడా రక్షించి రక్షణ అనే బహుమానాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా తన విలువైన వెలగలిగినటువంటి రక్తాన్ని మన కొరకై సిలువలో చిందించి మనందరినీ కూడా వెలకట్టలేనటువంటి ధనముతో కొనుక్కున్నాడు. మనకు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు, రక్షణ బహుమానాన్ని. నీవు నేను ఏ విధముగా జీవిస్తున్నాం? మన జీవితంలో మనకి ఏదైనా కానీ ఒక అంతస్తు దొరికినప్పుడు, ఒక విలువ దొరికినప్పుడు, ఒక బహుమానం ఇవ్వబడినప్పుడు, ఒక నమ్మకం ఇవ్వబడినప్పుడు మన ఎడల ప్రియులారా, మొదటిగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, దానికి తగినట్లుగా జీవించటానికి ఇంకా ఎక్కువగా కృషి చెయ్యాలి. ప్రతి క్రైస్తవుని మీద కూడా ఈ బాధ్యత అనేటిది ఉంటుంది అనే సత్యాన్ని మరిచిపోమాకండి. ఎంతోమంది ఈ లోకముల ప్రియులారా క్రైస్తవులు కానటువంటి వారు ఉన్నారు. క్రీస్తు శిలువ యొక్క ప్రేమని పొందుకోనటువంటి వారు ఉన్నారు. క్రైస్తవులమనంటే నీవు నేను మాత్రము ఆయన శిలువలో వెలకట్టి తెచ్చినటువంటి ఆ రక్షణ బహుమానాన్ని పొందుకొని ఉన్నాం. నీవు నేను ఏ విధముగా జీవిస్తున్నాం? ఆ డ్రైవర్ లాగా బహుమానాన్ని పొందిన తర్వాత నాశనము చేసుకున్నాడు. నీవు నేను ఒకవేళ ఆ విధంగా జీవిస్తున్నామా? నేను జ్ఞానస్నానం పొందానని చెప్పుకొని, రక్షణ పొందానని చెప్పుకొని, దానికి తగినట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప అంతస్తు ప్రియులకు రోమాపత్రికలో పలుకుతాడండి. ఏమిటి? క్రీస్తు మరణము ద్వారా వచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని మనకు బహుమానముగా దేవుడు ప్రసాదించాడు. దురదృష్టం ఏంటంటే ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో మనం పొందుకున్నటువంటి ఆ విలువ, దేవునికి దత్తపుత్రత్వం అనేటి విలువని తెలియకుండా మనం బ్రతుకుతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ప్రియులారా మనకి వరాలు ఇచ్చినప్పుడు, తాళంతులు ఇచ్చినప్పుడు వాటికి లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు వాటిని సరి అయిన విధముగా మనం వినియోగించుకోకపోతే గుర్తుపెట్టుకోండి, ఆ తాళంతులను దేవుడు తిరిగి తీసుకుంటాడు. నీవు తాళంతులకు తగినటువంటి జీవితాన్ని జీవించకపోతే నీకు తగినటువంటి శిక్ష విధిస్తాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. 4వ వ్యక్తి యజమానుడు. ఈ 3 వ్యక్తులను కూడా పిలిచి వారి సామర్థ్యమును బట్టి వారిని బహుకరిస్తున్నాడు, వారిని మెచ్చుకుంటున్నాడు. ఒక రకంగా వారికి 5 లక్షల వరహాలు, 2 లక్షల వరహాలు, 1 లక్ష వరహాలను ఇచ్చాడు. వెళ్ళి సంపాదించుకుంటారా అన్నాడు. మొదటి 2 కష్టపడ్డారు,
వారి మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవుని మీద, దేవుని యొక్క శక్తి మీద నమ్మకాన్ని ఉంచి వారు ఇద్దరూ కూడా శ్రమించారు, కష్టపడ్డారు, బాధ్యతాయుతముగా ప్రవర్తించారు. కానీ మూడోవాడు ఏం చేశాడు? బాధ్యత రాహిత్యముగా ప్రవర్తించాడు. యజమానుడు తన మీద నమ్మకముతో తనకు బహుమానాన్ని ఇచ్చాడు, గౌరవించాడు, 1,00,000 వరహాలు ఇచ్చాడు. వెళ్ళి గొయ్యి తీసి గోతులో పెట్టాడు. గొయ్యి తీసి నిర్లక్ష్యముగా, సోమరిపోతుగా, దుష్టునిగా ప్రవర్తించాడు. దేవుడు ఊరుకోలేదండి ఆ వ్యక్తి విషయంలో. ఏమంటాడు? మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 25వ వచనంలో 26వ వచనం, అప్పుడు ఆ యజమానుడు వానితో ఓరి దుష్ట సేవక, సోమరి. ఏమంటున్నాడు? ఆ వ్యక్తి వరాలు పొందుకొని కూడా వినియోగించుకోలేదు, ఆ వరాలకు తగినట్టుగా జీవించలేదు. నీవు నేను ఏ విధముగా ఉన్నాం? క్రైస్తవ జీవితం ప్రియులారా ఆటపాటలు కాదండి, సరదాలు చోద్యాలు కాదండి. తగిన విధముగా మనం జీవించాలి. పౌలు గారు ఏమంటారు ప్రియులారా? నిరంతరం భయముతో వణుకుతూ మన రక్షణ కొరకే మనము ప్రయత్నం చేయాలి. క్రైస్తవ సమాజం ఏ విధంగా ఉందండి ఈ రోజున ఆధునిక ప్రపంచంలో? ఏ పాడు పని చేసినా ఓకే అంటున్నారండి, ఏ చెడు పని చేసినా ఓకే అంటున్నారు. నువ్వు పొందినట్టు జ్ఞానస్నానపు జలాలకి నువ్వు అవమానకరంగా జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో బిడ్డ. ఇదిగో మనం నేర్చుకున్నట్టు ఉపమానములో ప్రియులారా, ఆ డ్రైవర్ అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఒక్కసారిగా బహుమానం చేతికి రాగానే కళ్ళు నెత్తికెక్కాయి. లెక్కలేని తనముగా డ్రైవింగ్ చేయటం మొదలుపెట్టాడు. గొప్ప ప్రమాదంలో చిక్కుకున్నాడు. మనం కూడా అంతే. యేసు ప్రభును పొందే వరకు, జ్ఞానస్నానం పొందే వరకు, నేను చూస్తుంటానని కొన్నిసార్లు విచారణలో కొత్తగా చర్చిలో చేరేటువంటి వాళ్ళు చేరడానికి ముందుగా, చేరిన తర్వాత కొన్నాళ్ళ వరకు కూడా ఎంతో ఆసక్తితో బ్రతుకుతారు ప్రియులారా. ఆ జ్ఞానస్థానం పొందేటప్పుడు మొదటి దివ్య సప్రసాదం స్వీకరించేటప్పుడు పిల్లలు ఎంతగా నేర్చుకుంటారు. తెల్లని వస్త్రాలు దేవదూతల్లాగా ఉంటారు. ఆ తర్వాత లెక్కలేనితనం ఏర్పడుతుంది పిల్లారా. దేవుడు మెచ్చడు పిల్లారా. నీవు నేను ఎలాగా ఉంటున్నా ఆత్మ పరిశీలన చేసుకో. ఇదిగో వాక్యములో పలుకుతున్నాడు, ఎవరైతే దేవుడు తనకిచ్చిన బహుమానానికి తగినట్లుగా జీవించారో, దానికి ఫలాలను ఇవ్వరో, అటువంటి వారిని దుష్ట సేవక, సోమరి అని పలికి వీనిని ఆ వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క గదిలోనికి తోసివేయుడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 30వ వచనములో, నీ నిష్ప్రయోజకుడకు సేవకుని వెలుపల చీకటి గదిలోనికి త్రోసివేయుడు, అతడు జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు అని పలికెను. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు అలా జరిగింది? దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదా? అతను లేవనెత్తలేదా? అతనికి బహుమానాలు ఇవ్వలేదా? ఇచ్చాడు, 1,00,000 వరహాలు ఇచ్చాడు. కానీ లెక్కలేని తనముగా జీవించాడు. ప్రియులారా, ఈ విషయం గురించే ఇంకొంచెం కరుకుగా చెప్తాడండి. కొంచెం మనం ఏమీ అనుకోకుండా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనం. ప్రియులకు దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 6వ వచనం, పవిత్రమైన వస్తువులను కుక్కల పాలు చేయవలదో, పవిత్రమైన వస్తువులను కుక్కల పాలు చేయవలదో, వెలగల ముత్యమును పందుల ముందు వేయవద్దు, వెలగల ముత్యమును పందుల ముందు వేయవద్దు అంటున్నాడు పిల్లారా. కాబట్టి ఆ ప్రభువుని వేడుకుందాం. దేవా, నేను ఇదిగో నీవిచ్చినటువంటి బహుమానాన్ని, వరాన్ని, దీవెనను ప్రభువా నీకు తగినట్లుగా నెరవేర్చుకోవడానికి అతని శక్తిని మాకు దయచేయి తండ్రి. ఇదిగో నీవు మాకు జ్ఞానస్థానం అనేటువంటి రక్షణను, బహుమానాన్ని ప్రసాదించావు తండ్రి. దానికి తగిన విధముగా జీవించడానికి కాల్సినటువంటి కృపను మాకు దయచేయి తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ ప్రేమగల తండ్రి, క్రైస్తవ జీవితం అంటే వరాన్ని, అనుగ్రహాన్ని మాకు ప్రసాదించావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ ప్రేమమయుడా, రక్షణ భాగ్యం అనే వరాన్ని మాకు దయచేశారు. మేమందరము కూడా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ తాళంతులని సోమరిపోతులాగా ఉండకుండా రక్షణ నిరీక్షణ కలిగి
జీవిస్తూ ముందుకు సాగి కృపను మాకు దయచేయండి. ఒకవేళ గత కాలంలో తండ్రి మేము క్రైస్తవులమై ఉండి కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించి ఉండినట్లయితే మమ్మల్ని అపారమైన దయలో మమ్మల్ని దీవించండి తండ్రి. ఆశీర్వదించండి నాయన. ముఖ్యముగా ఎవరైతే నీకు దూరముగా బ్రతుకుతున్నారో వారిని మరొకసారి నీ హృదయం తట్టు ఆకర్షించుకొని దీవించమని, ఈ వాక్య పరిచయంలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.